బోల్ బల్కంపేట్ ఎల్లమ్మకి ముందుగా రాష్ట్ర తెలంగాణ ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు. మా శివశక్తుల సంఘానికి అండ్ ర్యాన్స్ కమిటీ అండ్ పోతురాజులందరికీ అందరికీ మా పెద్దవారందరికీ శనార్థి. ఈ సంవత్సరం బల్కంపేట్ ఎల్లమ్మ కళ్యాణం కనుల విందుగా జరుగుతుంది. ఎందుకంటే ఈ సంవత్సరం చాలా మంచి అరేంజ్మెంట్స్ అండ్ గవర్నమెంట్ కానీ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అండ్ ఎండోప్మెంట్ డిపార్ట్మెంట్ కానీ మాకు చాలా సపోర్ట్గా మాట్లాడుతున్నారు. అన్ని విధాలుగా మాకు హెల్ప్ చేసి అన్ని విధాలుగా మాకు ఎన్నడూ లేని విధానంగా ఈ సంవత్సరం గత ఇన్ని సంవత్సరాల నుంచి మాకు ఎన్నడూ ఇలా ఇంత సంతోషంగా అనిపించలేదు, ఇంత జరగలేదు. ఎండోప్మెంట్ డిపార్ట్మెంట్ మమ్మల్ని పిలిచి మాతో మీటింగ్ పెట్టారు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మా అడ్వైస్ తీసుకున్నారు. ఎలా చేస్తే బాగుంటుంది ఎలా అని అడిగారు. వాళ్ళు మాకు అడ్వైస్ ఇచ్చారు, మేము వాళ్ళకి అడ్వైస్ ఇచ్చాం. ఎన్నడూ లేని విధానంగా ఈ సంవత్సరం మన మినిస్టర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు మమ్మల్ని ఒక 5 శివశక్తి జోగినీలకి స్పెషల్ పాసెస్ ఇచ్చారు కళ్యాణ వేదికపైకి. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నడూ జరగని విధానంగా ఈ సంవత్సరం జరుగుతుంది. రాష్ట్ర ప్రజలంతా పాడి పంటల్ని అందరినీ బల్కంపేట ఎల్లమ్మ చల్లగా చూడాలి, వాళ్ళు చల్లగా ప్రజలంతా మంచిగా ఉండాలి, తెలంగాణ ప్రభుత్వం మంచిగా నడవాలి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఎండోబెట్ డిపార్ట్మెంట్ వారికి, స్పెషలీ మన బల్కంపేట్ చైర్మన్ గారు అండ్ ఈవో మేడం గారు అండ్ అన్నపూర్ణాదేవి గారు శివశక్తులను ఇంతవరకు తీసుకొచ్చింది మన శివశక్తుల కమిటీ అండ్ బల్కంపేట్ ఎల్లమ్మ కమిటీ అండ్ ఉజ్జయిని మాంకాళి టెంపుల్కి ప్రత్యేక క్యూ లైన్స్ మాకు ఏర్పాటు చేశారు, ప్రత్యేక పాసెస్ మాకు ఇచ్చారు, ఈవెన్ వెహికల్ పాసెస్తో పాటు మాకు ఇచ్చారు అని మాకు చాలా హ్యాపీగా, సంతోషంగా, గర్వంగా కూడా ఉంది. అమ్మవారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మాకు ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. కళ్యాణం కూడా ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారి కళ్యాణము దర్శించుకోవాలి, అమ్మవారి అందరూ మంచిగా ఉండాలి, క్షేమంగా ఉండాలి. బోనాలకు కూడా మాకు ప్రత్యేక క్యూస్ ఇచ్చారు. శివశక్తులకి డిస్ట్రిక్ట్స్లో నుంచి వచ్చే వాళ్ళకి కూడా అండ్ లోకల్లో ఉండే వాళ్ళకి కూడా ప్రత్యేక పాసెస్ ఇచ్చి 1 గంటల నుండి 3 గంటల వరకు మాకు సపరేట్ క్యూ లైన్స్ ఇచ్చారు. దాంట్లో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి, గుడి కమిటీకి సపోర్ట్గా ఉంటామనుకుంటున్నాము. అండ్ మా శివశక్తులు అండ్ పోతురాజులు కూడా మన గుడి స్టాఫ్కి కానీ గుడికి సంబంధించిన ప్రతి ఒక్కరికి మనం కూడా సపోర్ట్ ఇవ్వాలి, వాళ్ళు చెప్పిన టైంకి మనం దర్శనం చేసుకోవాలి అని మాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది.